కథారంజని శ్రోతలకు స్వాగతం. చందమామ కథ. అహంకారం. ఒక గ్రామంలో శివానందుడనే పండితుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, మహాజ్ఞాని. ఆయనను అందరూ ఎంతో గౌరవించేవారు. ఆయన ఇంట తరచుగా పండిత చర్చలు జరుగుతూ ఉండేవి. ఆయనకు పార్వతి అనే కూతురు ఉండేది. ఆమె కూడా మంచి విద్వాంసురాలు. ఏ విషయం చెవిన పడినా వెంటనే గ్రహించేది. తండ్రి తన శిష్యులకు చెప్పే పాఠాలన్నీ శిష్యులు గ్రహించకముందే పార్వతి గ్రహించేది. తమ ఇంట్లో జరిగే పండిత చర్చలలో ఆమెకు అర్థం కానిదేమీ ఉండేది కాదు. అన్నీ తెలిసిన శివానందుడే తనకు తెలిసినది ఆవగింజలో అరభాగం కూడా లేదు అనుకునేవాడు. కానీ పార్వతీ మటుకు తనకు తెలియనిది ఏమీ లేదని గర్వపడేది. తనకన్నా మూడింతలు వయసు కలవాళ్లనైనా సరే ఏ సమస్య గురించైనా చర్చించుకుంటూ ఉంటే పార్వతీ కలగచేసుకొని వారి అనుమానాలకు సమాధానాలు చెప్పేది. రాను రాను ఆమె పండిత గోష్ఠిలో కూడా తలదూర్చి ఎవరైనా తప్పు చెబితే వాటిని సరిదిద్దటమే కాక వారిని చులకన చేసి మాట్లాడే దశకు వచ్చింది. పార్వతికి ఈ అహంకారం చిన్నతనం నుంచి ఉన్నదే అయినా చిన్నపిల్ల తన వయస్సుకు మించిన తెలివితేటలు చూపుతుంటే తండ్రికి మిగిలిన వాళ్లకు కూడా ముచ్చటగానే ఉండేది. పెద్దదైతే ఆమెకు వివేకం కలిగి అలా ప్రతి విషయంలోకి చొరబడటం తానే మానేస్తుందని తండ్రి అనుకున్నాడు. కానీ ఆమె అహంకారం వయసుతో పాటు పెరుగుతూ వస్తున్నది. ఒకరోజు శివానందుడు, అమ్మా, నువ్వు పెద్దవాళ్ల సంభాషణల్లోకి పిలవని పేరంటంలా రారాదు అని శివానందుడు పార్వతికి చెప్పి చూశాడు. పాండిత్యానికి, జ్ఞానానికి వయసుతో ఏ సంబంధం నాన్న? ఎన్ని ఏళ్లు వచ్చినా సుంటే అనేది పార్వతి. తన ప్రతిభ అందరికీ తెలియటం తండ్రికి ఇష్టం లేదేమోనని ఆమె అనుకున్నది. పార్వతికి 15వ ఏడు వచ్చింది. అయినా ఆమె అహంకారం ఏమాత్రమూ తగ్గలేదు. అన్నీ తెలిసిన శివానందుడు తన కుమార్తెను మార్చటం ఎలాగో తెలియక తన బాధను తోటివారైన కొందరు మిత్రులకు చెప్పుకున్నాడు. ఇంతలో నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. రాజభవనంలో జరిగే పండిత గోష్ఠికి పిలుపురాగా శివానందుడు వెళ్ళాడు. ఆయన లేకపోయినా పండితులు ప్రతిరోజు ఆయన ఇంట గోష్ఠి జరుపుతుంటారు. ఒకనాడు పండితులు పార్వతి వింటుండగా ఒక వింత విషయం చెప్పుకున్నారు. పాత చెరువు గట్టున ఉన్న మండపంలో ఎవరో ఏదో రాశారట. దాన్ని చదవలేక ప్రతి ఒక్కరూ తలలు దించేసుకొని వెళ్ళిపోతున్నారట. ఈ మాట వినగానే పార్వతి, దాన్ని నేను చదువుతాను, ఎంత కష్టమైనా సరే. ఒకరు రాసినది చదవలేకపోతే నేను పండిత శ్రేష్ఠి శివానందుడి కూతురినే కాదు అన్నది దర్పంగా. మండపంలో రాసి ఉన్నది పార్వతి చదవబోతున్నదన్న వార్త ఊరంతా పాకిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా మండపం దగ్గర చేరారు. పార్వతి వచ్చి గోడకు కట్టి ఉన్న తెర తొలగించి పెద్దగా చదివింది. చెయ్యగల వాళ్లే దీన్ని పైకి చదవాలి. ఈ చెరువులో 10 అడుగుల బురద పేరుకొని ఉన్నది. నేను పారా బుట్ట తీసుకొని ఒంటరిగా ఈ బురద అంతా తీసేస్తాను. ఇందుకు మీరందరూ సాక్షులు అని పైకి చదివింది. ఆమె చదవటం పూర్తి కాగానే ఒకరు ఆమె ముందు పారా బుట్ట తెచ్చిపెట్టారు. ఆమె ఆశ్చర్యంగా, ఇవి ఏమిటి అన్నది. చెరువులో బురద తీయి అన్నారు అక్కడి వాళ్ళు. నేను చదువుతానన్నాను, కానీ పని చేస్తాను అనలేదే అన్నదామె. మేమంతా చదవలేని సుంఠలమా తల్లి? దాన్ని చదివి వినిపించిన వాళ్ళు రాసినట్టు చెయ్యాలని ఉన్నది కదా. అందుకే ఎవరూ ఆ రాసిన దాన్ని పైకి చదవలేదు. నువ్వు వెనకాముందు ఆలోచించకుండా చదివేశావు. పారాతట్ట తీసుకో, తప్పుతుందా అన్నారు పెద్దవాళ్ళు. పార్వతి బావురుమని ఏడ్చింది. పెద్దవాళ్ళు ఆమెను ఓదార్చి, తెలివితేటలు అంతో ఇంతో అందరికీ ఉంటాయి, కానీ అసందర్భంగా ఎవరూ తమ తెలివితేటలను ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించకూడదు అని హితబోధ చేశారు. శివానందుడి తిరిగి వచ్చేసరికి పార్వతి పూర్తిగా మారిపోయింది. ఆమె అహంకారాన్ని అణచటానికి తన మిత్రులు చేసిన యుక్తి గురించి విని తన కూతురు మారినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. ఇదండి ఈనాటి చందమామ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.